వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా తండ్రి హత్యకు ప్రధాన కారణమైన కొంతమంది యొక్క పేర్లు నాకు తెలిసాయి, వాళ్ళ యొక్క వీడియో క్లిప్స్ వాళ్ళ యొక్క ఆడియో క్లిప్స్ నాకు దొరికాయి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గరికి వెళ్ళి ఈ కేసుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ఆధారాలు వాళ్ళకి అప్పచెప్పినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ విషయాలన్నీ మీడియా ముందు కూడా సునీతారెడ్డి రివీల్ చేశారు. ఇందులో అతి ముఖ్యమైన కీలకమైన కొన్ని అంశాలు సునీతారెడ్డి లేవనెత్తారు. సో ఆ విషయాలు ఏంటో మీకు తెలియాలనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ కారణంతో ఏమన్నా జైలుకి వెళ్ళబోతా ఉన్నాడా, లేదా దీనికి ఎవరైనా వెనక ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఏమైనా జైలుకి వెళ్ళబోతున్నాడా, దయచేసి ఈ వీడియోని మీ పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే 2019-2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం అతి ముఖ్యమైన ఘటన, అతి ప్రధానమైనటువంటి విధానం ఒకటే, బాబాయ్ గొడ్డలి పోటు జగన్మోహన్ రెడ్డికి అధికారం తెచ్చిపెట్టింది. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగింది. అయితే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు మొత్తం హత్య చేయించింది జగన్మోహన్ రెడ్డే అంటూ సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో, వార్తాపత్రికలు ఈ వార్త దుమారం అయిపోయింది. ఎందుకు ఇంత దుమారం అయిందంటే ఒక రీజను. అయితే వివేకానంద రెడ్డి హత్య గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ముందు వార్త వచ్చింది. వెళ్ళిన ఘటనా స్థలానికి వెళ్ళినటువంటి పోలీసులే కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హాస్పిటల్కి తీసుకెళ్తే గుండెపోటుతో చనిపోయారని చెప్పి అక్కడికి వెళ్ళింది. కానీ అప్పటికి ఇంకా ల్యాబ్ రిపోర్ట్లు, పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇలాంటివి ఏమీ రాల. ఇంతలోనే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో నా బాబాయిని గొడ్డలి పోటుతో నరికేశారు, గొడ్డలి పోటేసి చంపేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో రిలీజ్ చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ ఎప్పుడైతే రిలీజ్ చేశాడో ఇక్కడ హత్య జరిగింది అనే కోణంలోకి వచ్చారు. వెంటనే ఈ పాయింట్ని నోట్ చేశారు. అసలు అక్కడ పోస్ట్ మార్టం రాలేదు, ల్యాబ్ రిపోర్ట్ రాలేదు, గుండుపోటు అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాత్రం గొడ్డలి పోటు అని చెప్పి ఎంత కన్ఫామ్గా ఎలా చెప్పగలిగాడు అంటూ క్వశ్చన్ రేజ్ చేశారు. వెంటనే అప్పుడు ఈ విషయం అంతా దద్దరిల్లిపోయింది. అప్పట్లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకున్నారు. సిబిఐ ఎంక్వైరీ కూడా వేయించారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ఆధారాలు కూడా బయటపడ్డాయి. ఇది ఖచ్చితంగా వివేకానంద రెడ్డి హత్యే జరిగింది, గుండెపోటు కాదు, ఏ పోటు కాదు, గొడ్డలతో పోటు వేసి చంపేశారు. సో ఇది ఖచ్చితంగా మర్డర్ అటెంప్ట్ జరిగిందంటూ పక్కా ఆధారాలతో సిబిఐ సేకరించేపాటికి కొన్ని ముఖ్యమైన వాళ్ళ పేర్లు బయటపడ్డాయి. సునీల్ కుమార్ యాదవ్, గంగిరెడ్డి, ఈ పెద్దిరెడ్డి సంథింగ్, ఈ నలుగురు పేర్లు. అలాగే వీళ్ళందరికీ ముఖ్య అనుచరుడు అవినాష్ రెడ్డి తర్వాత అసలు సుపారీ ఎక్కడి నుండి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతిరెడ్డి దగ్గర నుండి ఇలా సుపారీ వచ్చిందంటూ కొన్ని వార్తలు వచ్చినాయి సిబిఐ తరపు నుండి. అయితే వీటిని ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. సో దీని మీద కొన్ని వీడియో క్లిప్స్ కూడా ఈ రోజున సునీతారెడ్డి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ గుండెపోటు సంబంధించి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అసలు ఏమీ ల్యాబ్ రిపోర్ట్లు సంబంధించినటువంటి రాకుండానే హత్యకే జరిగిందని చెప్పి, గొడ్డల పోటు జరిగిందని చెప్పి ఎవరు చెప్పారంటే ఈ వీడియో క్లిప్స్. అలాగే కొన్ని సందర్భాల్లో నా బాబాయిని హత్య చేశారు, దాని కారకులను దోషులను కఠినంగా శిక్షిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ కేసుని ఎందుకు పక్కన పెట్టాడు, టాపిక్ని ఎందుకు డైవర్ట్ చేసాడు, పొలిటికల్ డైవర్షన్లో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? హత్యని పొలిటికల్ ఇష్యూలోకి లాగింది జగన్మోహన్ రెడ్డి కాదా? మేము ఎప్పుడైనా ప్రశ్నించి మీడియా ముందుకు వచ్చి నాకు న్యాయం చేయండి, నా తండ్రి చనిపోయాడని చెప్పి నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే నా విషయాలని పక్కన పెట్టేసి నా చెల్లె నా మీదే కౌంటర్లు వేస్తూ ఉంది, అసలు అదంతా వేరే కోణంలో ఎవరెవరో చేస్తే నా మీదే బురద జల్లుతుందంటూ పొలిటికల్ డైవర్షన్లో మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి కాదా అంటూ సునీతారెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఎలక్షన్ టైంలో సునీతారెడ్డి ప్లస్ షర్మిల గారు వీళ్ళిద్దరు కలిసి వివేకానంద రెడ్డి హత్యని హైలైట్ చేసి జగన్మోహన్ రెడ్డి దీని ప్రధాన కారణం అంటూ ఎక్కడెక్కడికో తిరిగారు, అవన్నీ చేశారు. ఆఖరి నిరూపించలేకపోయారంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో మాట్లాడినట్టు ఉంది. ఎందుకంటే సొంత చెల్లెళ్ళే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా బాబాయ్ని నేనెందుకు చంపుకుంటాను, ఇటు నా చెల్లె ఇటు నా తమ్ముడు అవినాష్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు నాకు ఏమీ సంబంధం లేదని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్. అయితే వాళ్ళ చెల్లెలు మాత్రం ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, ఆ జగన్మోహన్ రెడ్డి హస్తంతోనే నా తండ్రిని హత్య చేశారంటూ సునీతారెడ్డి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయండి. ఈ సిబిఐ ఎంక్వైరీలో కొంతమంది బయటపడ్డారు. గంగిరెడ్డి అప్రూవల్గా మారాడు,
అవినాష్ రెడ్డి సుపారీ ఇచ్చాడు, సంథింగ్ 9 కోట్లో 10 కోట్లకి, అప్పట్లో 9-10 కోట్లకి ఈ సుపారీ తీసుకున్నట్టు, మేము గొడ్డలి పలానా చోట నుండి తెచ్చాము, తీసుకొచ్చి దీంతో పలానా చోట ఇలా ఇలా చేసామంటూ కొన్ని కీలకమైన ఆధారాలు గంగిరెడ్డి చెప్పాడు అన్నట్టు కొన్ని ఇన్వెస్టిగేషన్లు బయటపడ్డాయి. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని ఇప్పటికీ వివేకానంద రెడ్డి కేసులో కొలుక్కు రాలేకట్లా. ఎందుకు రావట్లా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల, ఆ ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈ కేసు ముందుకి వెళ్ళట్లా, వెనక్కి వెళ్ళట్లా, అక్కడ తటస్థంగా అక్కడ ఆగిపోయింది. సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం, షర్మిల గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం, ఇలా వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ మాటలు మాట్లాడిన, హత్య కేసు గురించి ఏది మాట్లాడినా అది మాటల వరకు ఆగిపోతుంది తప్ప చేతల్లో ముందుకెళ్ళట్లా. ఎంక్వైరీ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది, ఇంకా వెళ్తుంది, అలాగే వెళ్తుంది, ఇలాగే వెళ్తుందని తప్ప దీని గురించి సమగ్ర విచారణ బయటకు రావట్లా. ఎన్నిసార్లు మాట్లాడినా ప్రెస్ మీట్లకి పరిమితం అయిపోతూ ఉంది. ఈ రోజున ఇంకా ఈ సునీతారెడ్డి గారు ఇంకా ఉపేక్షించేది లేదు. ఇంకా ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి జడిసేదేంటి? ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి భయపెట్టేసేవాడు, చంపేస్తా, బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి అంటూ సునీతారెడ్డి గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేసావో సరే, లేదంటే ఇంకా నువ్వేమన్నా ప్రెస్ మీట్లో మాట్లాడినా, ఇలా జగన్మోహన్ రెడ్డి బదలం చేయాలని చెప్పిన ప్రయత్నించిన నీ మీద కొన్ని ఎలిగేషన్ తీసుకొస్తాం, ఖచ్చితంగా నిన్ను హత్యాయత్నం చేసే ప్రయత్నాలు చేస్తామంటూ కొన్ని విషయాలు సునీతారెడ్డిని బెదిరించినట్టు కొన్ని సందర్భాల్లో సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు ఘటనలు మనం చూసాం. ఆఖరికి షర్మిల గారిని కూడా దీని గురించి ప్రశ్నిస్తుంటే షర్మిల గారి మీద కూడా కొంతమంది దుండగులు దీని మీద గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సునీతారెడ్డి గారు కాస్త ముందుకు వెళ్ళారు. ఈ కేసుల విషయంలో దర్యాప్తును వేగవంతం చేయండి, నా తండ్రికి హత్య చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించండి అంటూ ఏవైతే కొన్ని ఈ సునీతారెడ్డి గారు సేకరించినటువంటి ఆధారాలు ఎన్ని ఉన్నాయో ఆ ఆధారాలను పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇచ్చిన తర్వాత హోంమంత్రి అనిత గారిని కలిసి ఇవన్నిటి మీద ఇచ్చి ఇప్పుడు గతంలో సిబిఐ ఎంక్వైరీలో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ సిబిఐ కేసులో ఉన్నటువంటి హ్యాండిల్ చేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళని, తర్వాత కొత్తగా కొంతమంది టీంని అపాయింట్మెంట్ చేశారు. ఆ పాతగా చేసినటువంటి వాళ్ళని పక్కకి పెట్టి కొత్తగా సిబిఐ టీంని కొంతమందిని ఏర్పాటు చేసి కేంద్రం దగ్గర నుండి అప్రూవల్ తీసుకొని దీని మీద దర్యాప్తులు చేయడం వేగవంతం చేశారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో గతంలో కొన్ని మంచిగా వెళ్ళినటువంటి కోణాలు కూడా తీసుకున్నారు, కొన్ని అనివార్య కోణాలు కూడా దీంట్లో తీసుకొచ్చారు. ఈ అనివార్య కోణాల వల్ల కేసు తప్పుద్రోవలేంది, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఎలక్షన్లో ఇవన్నీ రావడం, తర్వాత ఈ క్యాంపెయినింగ్లు జరగడం, సో దీని గురించి కొద్ది డిలే అవ్వడం, తర్వాత అంతకుముందే ఈ కేసుని తప్పుద్రోవలో పెట్టేయడం, గుండుపోటుతోనే ఆపేశారు, హత్య జరిగిందని తెలుసు, ఈ దర్యాప్తులు వేగవంతం అవ్వట్లేదు, ఏం చేస్తే జరుగుతుందని చెప్పి కేవలం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తప్ప లోపల హత్య చేసిన వాడు ఎందుకు ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, కోర్టు సబ్మిట్ చేయట్లేదని చెప్పి ఇప్పుడు ఈ సునీతారెడ్డి గారు, చంద్రబాబు గారు హోమ్ మినిస్టర్ జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్లో కొత్త సిబిఐని దీంట్లో అపాయింట్మెంట్ చేశారు. ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సింది గ్యారంటీ. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వివేకానంద రెడ్డికి ఈ హత్యకి ఒక కొలుక్కు రాబోతున్నారనలో ఎటువంటి సందేహం లేదు.